ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మయ్య, రేవతన్న నన్ను అర్థం చేసుకున్నాను. సార్, అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చారు? వదిన గారు, ఏంటిది? మీ బాబాయ్ గారిని పట్టుకుని సార్ అని పిలుస్తారంటే? మనం ఎవరమో బాబాయ్కి తెలీదు, బాబాయ్ ఎవరో మనకి తెలీదు. బాబాయ్ గారు కాంట్రాక్టర్ కోసం మాట్లాడటానికి వచ్చారు. అయ్యో, నాకు తల తిరిగిపోతుంది రేవతి. అయితే పక్కకెళ్ళి కూర్చో. ఏ కాసేపు సైలెంట్ గా నుంచోమ్మా, చెప్పేది అర్థం చేసుకో. ఏదోటి చేసుకోండి. మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. అయ్యో, ఒరే బుర్ర తక్కువ వెదవలరా, నేను మీ బంధువునని వాళ్ళకి తెలియదు. ఓహో, అర్థం కాలేదు. రే నరేషు, నీకు అర్థం కాలేదా లేక వినపడలేదా? అన్నా, వినపడలేదు కాబట్టి అర్థం కాలేదన్నా. నరేషు, కాసేపు నోరు మూసుకొని నోర్మై. పదండి పెడదాం. చూడండి బాబు, ఈ కాంట్రాక్టర్ గారు మీకు 1,00,000 ఇటుకలకు కాంట్రాక్ట్ ఇచ్చాడు, కానీ ఆయన చెప్పిన పని మీరు సరిగ్గా చేయలేదంట. అసలు నువ్వెవరో అడగడానికి? నువ్వు సరిగ్గా చేయలేదని మీకెలా తెలుసు? అబ్బా, నేను తెలియనట్టుగా భలే మాట్లాడుతున్నాడే, బాగానే క్యాచ్ చేశాడు. అంటే ఈ కాంట్రాక్టర్ మా బాగా కావాల్సిన మనిషి, మీ ఇటుకల క్వాలిటీ బాగలేదని చెప్పాడు, అందుకనే అడుగుతున్నాం. ఇటుకలు తయారు చేయడం తెలియని మీరు చేసిన ఇటుకలు ఎలా బాగుంటాయన్నది ఈ డౌట్. ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ గారి అనుమానం తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? మాదే. మేమే ఆయన అనుమానాన్ని క్లియర్ చేయాలి. ఇటుకలు చాలా నాణ్యమైనవని మేమే ప్రూవ్ చేసుకోవాలి.